triplex villas at Kollur, APR Projects. ఎలా ఉంటారు జగన్ గారు రియల్ గా స్వభావం ఎలా ఉంటుంది? చాలా మంచి వ్యక్తి అండి. ఆయన చిన్న పిల్లడు మనస్తత్వం. ఆయన నమ్మిన వాళ్ళంతా మోసం చేశారండి. ఎవరు చేశారంటారు? ఇప్పుడు ఒక సలహాదారుడు ఉంటే ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏంటని ముఖ్యమంత్రికి చెప్తే తెలుస్తాయి ఆయనకి. కొన్ని తెలివి ఆయన క్యాబిన్ వరకు పోదు, వీళ్ళే అన్ని చేసేస్తుంటారు. నేను ఆయన కలవడానికి పిచ్చి కుక్కలాగా 4 సంవత్సరాలు తిరిగి ఉంటాను సజ్జల గారి దగ్గరికి. తర్వాత విజయసాయి రెడ్డి గారే నాకు ఈ పోస్ట్ వేశారు. సజ్జల గారికి చెప్పి ఈ అమ్మాయి సూటబుల్ పర్సన్ అని. ఎందుకంటే నేను 35 years దీంట్లో ఉండి కొంచెం మంచి ఆ పార్టీలో ఉన్నారు కదా, ఎవరు ప్రధాన కారణం పార్టీ ఇంత దిగిపోవటానికి, ఇంత దారుణమైన ఓటమికి రావటానికి? పక్కన ఉండే వాళ్ళే ఒక 2-3 ఉన్నారండి. పేర్లు నేను చెప్పకూడదు కూడా. ఆయనకు అసలు విషయాలు తెలియవు కొన్ని. ఫస్ట్ ఉన్నప్పుడు మేమంతా ఉన్నప్పుడు గట్టు రామచంద్రరావు గారు, అంబటి రాంబాబు గారు, నేను, వంగవీటి ఉషా, మేమంతా ఒక టీం అన్నమాట. ఇక్కడ ఒక క్యాబిన్ కూడా ఉండేది మాకు. సో ఆయన గెలిపించాం ఫస్ట్ టైం. గెలిపించి ఒక సీఎం చేశాం. తర్వాత కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కరు ఇప్పుడు ఏంటంటే మరి ఇంకా రాదు అన్న దీంతో మూర్ఖులు పదవుల మొహంతో రాజీనామా చేసి పరిగెత్తుతున్నారు. బీజేపీ కొంతమంది, జనసేన కొంతమంది, తెలుగుదేశానికి కొంతమంది. మీకు పార్టీ మీకు పదవి ఇచ్చిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేశారు. అది ఎందుకు చేశాడని 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. ఎందుకు చేశాడు, ఎక్కడ ప్రెజర్ వచ్చింది, దేని వల్ల అని నేను కనుక్కుంటున్నాను. కానీ నిజాలు ఎవరు చెప్పరు కదా మనకి. సో ఓడిపోయిన తర్వాత జగన్ గారిని కలిసారా? మొన్న కలిసాను, 15 నిమిషాలు మాట్లాడాను. ఏం చెప్పారు? ఎందుకన్నా ఇట్లా జరిగింది, ఎక్కడో తప్పు జరుగుతుంది, ఓట్లు గల్లంతైనాయి, రీఎలక్షన్స్ ఎందుకు ఒప్పుకోలేదు, రీఎలక్షన్స్ పెట్టాలి కదా. మళ్ళీ మీరు చెప్పలేదా? మరి మీ చుట్టూ కొంతమంది ఉన్నారు, మీ క్యాబిన్ దాకా ఏ విషయం రాని పక్కన జనం అండి. ఒక్కొక్కడు ఒక 20 మందిని వేసుకొని వచ్చి జనంలో అసలు ఎలా తోస్తున్నారంటే అలా దోస్తున్నారు. నా చీర కూడా లాగేసి నెట్టుకొని వచ్చేస్తుంటే ఇంకేం చేయాలి మనం? అక్కడికి 15 నిమిషాలు ఇచ్చోము ఒకటి ఇట్టేసాడు, ఇంటూనే ఉన్నాడు చెప్పేటి. మళ్ళీ కలుస్తానన్నా అని చెప్పి వచ్చేసాను. కలవాలి, ఎందుకంటే కొన్ని ఆయన ఊరికి పోవడం లేదండి. ఏది ఏంటి మీ డ్రీమ్ ఏంటి? ఇంకా ఇన్ని సాధించారు జీవితంలో, 600 పైగా సినిమాలు. నా డ్రీమ్ ఏం లేదండి. ఉన్నన్నాళ్ళు మంచి చేయాలా, మన చేతనైతే సాయం చేయాలి. లేదంటే రామకృష్ణ సాయిబాబా అనుకుంటే భయం చేసుకోవాలి. ఓపినంత వరకు యాక్ట్ చేస్తాను. లేదంటే రిటైర్డ్ అయిపోయి ఒక తోట పెట్టుకొని నాకు అగ్రికల్చర్ నా కూరగాయలు నేను పండించుకుంటాను. ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరాల ఏం లేదు, చిన్న గ్రౌండ్ లోనే పండించుకుంటాను అంతే. సో చెన్నైలోనే ఉండాలని ఫిక్స్ అయిపోయారు. ఇంకా అనుకున్నా, మరి నసీబ్ మే ఖ్యాలి క్యాతో కిసి కమాల్ భాయ్ గాడ్ కనోస్. ఓకే. సో జీవితం అయితే ఇలా వెళ్తూ ఉంది. సో ఎనీహౌ ఇలానే జీవితం హ్యాపీగా ఉండాలి, మీరు హెల్దీగా ఉండాలి. సో నలుగురికి మంచి చేసే మనిషే కాబట్టి. సో మీ జీవితంలో ఎన్నో అన్యాయాలు జరిగాయి, అయినా కానీ దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు అంటే ఏదో చెయ్యాలన్నా దానికోసమే నిలబెట్టుంటాడు. అది మటుకు ముందుండి మీరు చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలని తెలుగు ఇండస్ట్రీ గుర్తించి జయశీల గారిని మంచి సినిమాలు ఇప్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ జయశీల గారు, థ్యాంక్ యూ సో మచ్. కూడా చాలా ఆర్టిస్టులు మీ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేసి 10 మందికి తెలిసేటట్టు చేస్తున్నారు. ఇలాంటి ఇంకా మరి ఎన్నో చేయాలని చెప్పి మీకు మంచి ఆరోగ్యం, సిరి సంపదలు ఇవ్వాలని సాయిబాబా ఆశీస్సులతో మీకు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.